కనిపిస్తుంది. బియ్యం రాకముందు అందరూ తినది రాగులు, సజ్జలు, కొర్రలు ఇవే. అవును. బియ్యం వచ్చాయి, ఒక్క దెబ్బకి బియ్యం తుఫాన్లో ఇవన్నీ కొట్టుకుపోయాయి. అసలు అడ్రస్ లేదు. సజ్జలు, జొన్నలు అంటే పశువులకు వేసే దాన అనుకుంటారు వీటిని. అవును. పశువులు తినే అనుకునే స్థితికి వచ్చింది. చివరికి ఏంటంటే మనుషులు మానేశారు, మరి అవన్నీ ఎవరికి పట్టాలి? అందుకని మెట్ట పంటల కింద ఇవి పండుతుంటాయి. అందుకని వాటిని పండించడం, పశువులకు అమ్మేసుకోవటం. అవును. అందుచేత మనుషులు తినేవన్నీ, మనుషులకు పెట్టేవన్నీ హాస్పిటల్ పాలు చేసేవి, పశువులకు పెట్టేవన్నీ ఆరోగ్యాన్ని రక్షించేవి. అవును. కాస్త 4 కాలాల పాటు ఎక్కువ కాలం జీవింపచేసేటట్టు చేసేవి. అసలు పండించడమే తగ్గిపోయింది. చిరుధాన్యాల పంటలే బాగా తగ్గిపోయాయి. పూర్వం రోజుల్లో సజ్జప్పాలు ఉండే, సజ్జ రొట్టెలు, అవును, సజ్జ సంకటి, అన్ని సజ్జలతోనే ఉండే. ఓకే. కానీ ఈ రోజుల్లో మరి మనకు ఆకర్షణీయంగా ఉండి తెల్లటి బియ్యం వైపు అట్లా మొగ్గు చూపి మొత్తానికి అడ్రస్ లేకుండా సజ్జలు